ఉత్తర ప్రతిచరితగా 20వ వచనం నుంచి చదువుకుందాం. 23 వరకు యోధా రాసిన పత్రిక. ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకోవచ్చు. సందేహపడే వారి మీద కనికరం చూపుడి. ప్రార్థన చేసుకుందాం. కాలం వచ్చిదాం. చేతనైతే మోకరించండి. మోకరించాలి. వీలుపడి పరిస్థితున్న వాళ్ళు మోకరించాలి. అవుటి వాళ్ళు బలహీనులు, రోగగ్రస్తులు మాత్రమే మోకరించట్లేదు. పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతులైన మా దేవ, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభువా, నేను స్తుతించి మహిమపరుచుకుంటున్నాను. ఈ దినమున శ్రేష్ఠులైన భక్తులతో, పరిశుద్ధులతో నేను ఒకటిగా ఉండుట కొరకు మీకు ఇష్టమైనందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారం వెంబడి వారము ఇలాగున నీ పాదశాన్ని చేరి ప్రభువుకు చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించే ఈ గొప్ప సమూహంలో మేము ఒకరిగా ఉండుటకు నీకు ఇష్టమైనందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, వాక్యం మీదే, వాక్యమైన దేవుడే ఉన్నారు. మేము మనుషులమైనాం. మంటితో చేయబడి తిరిగి మొన్నైపోయేవారు. మంచి కొంచెం కూడా నివసించని శరీరం లేని వారు ఉన్న పితరులు ఒప్పుకున్నారు. మరి ముఖ్యంగా మేము కొడుకుంటున్నాం. ఇంకా నీకు ఆయాస్కరం ఏదైనా నాయనదేమో పరీక్షించు ప్రభావ, పరిశోధించు. అటు దాని నుంచి నాకు విడుదల అనుగ్రహించు. బాలను సమీపించలేన్నాము దేవా. అలవాటుగా, ఆచార్యంగా కాదు కానీ భయంతో, వణుకుతో, గ్రహింపుతో, వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యంగా పాల్పొందడానికి మమ్మల్ని సిద్ధపరచమని ఈ దాసులు మంటి ఘటమని, ఆయనను ఈ మంటి ఘటంలో నీ మహిమేశ్వరులను నింపడానికి నీకు ఇష్టమైనందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గాల, నీవు కనబడాలా, నేను మరుగున ఉండాలా. నీ స్వరమును మాకు వినబడచ్చు, నీ ముఖాన్ని మాకు కనబడని ప్రార్థన చేస్తున్నాను. నీ బలమైన బాబులో ఈ దీనిని అప్పగించుకొని నీ సహాయం కోరుకుంటున్నాను. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కొరకు గ్రంథవాగ్దానములన్నీ నావే, రాతి అధ్యాయము వరుస వచనము, పాద దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాగ్దానములన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఆరాధన సమయంలో ఆరాధన చేసేవారు ఎంత క్లుప్తంగా చేస్తే అంత మంచిది. మనం ఎలాగో లేటుగా వస్తాం కనుక క్లుప్తంగా ఎలా చేయాలి ఆరాధన అంటే, తండ్రి అయిన మా దేవ, కార్యం గుమ్మానికి అడ్డంగా కూర్చోవద్దు. ఇంకా స్థలం ఉంది. ఎవరు మన దివ్య, ఇది జరగవచ్చు, చివరికి ఇలా జరగవచ్చు. అర్థం తీసుకోవద్దు. ఓకే, ఆ గుమ్మ దగ్గర గాడి ఉంచు. నాగమణ మీదే, స్థలం అంతా మీదే, కానీ జరగవచ్చు.
100 కేజీలు ఉన్నవాడు ఎవరైనా బరువు ఉంటే అక్కడ గుమ్మాలు కూర్చోండి. తక్కువ బరువు ఉన్నవాడు కొంచెం ముందుకు ఎక్కేట్టు జరగాలి. పక్క జరగదు. నేను జరుగు కాటు ఇంకా జరగండి. ఫ్రీగా కూర్చోండి. ఈసారి ఎవరో పిల్ల ఎవరు అక్కడ పెద్దలో కూర్చునేదారు కాదు. మన పక్షి కదా, మన గూడు పక్షి కదా. ఇక్కడ రావాలి. ఇక్కడ కూర్చో. ఎక్కడ కూర్చోండి. ఇవాళ కొత్తగా మనకు కాబట్టి ఆరాధన ప్రభు అయిన దేవాన్ని కొందనాలు, నన్ను రక్షించినందుకు కొందనాలు. ఈ మాటలో 100 మాటలు ఇమిడి ఉంటాయి. ఆరాధన వర్తమానంలో చెప్పిన సహోదరుడు మాటలన్నీ వచ్చేస్తాయి. లేదు ఆ మాటల్లో ఒక మాటను జ్ఞాపకం చేసుకోండి. అన్ని మాటలు తిరిగి వల్లించాలంటే ఎవరి తరము కాదు. సమయం ఆరాధన గురించి అరగంట చేయవచ్చు, 15 నిమిషాలు చేయొచ్చు. మిగిలిన వాడికి అంత ఏమవుతుంది? ఈ కాలం ఏమవుతుంది? కాలచక్రం వేగంగా వెళుతుంది. మనం అలా చేయలేము. కాబట్టి ప్రభువా నీకు వందనాలు, నన్ను రక్షించినందుకు వందనాలు, లేక నా కుటుంబాన్ని కూడా రక్షించినందుకు వందనాలు అలా చెప్పే ధైర్యం ఉన్నవాడు. నా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు వందనాలు. కరెంట్ బిల్ చేసే అబ్బాయి చుట్టూ ఇల్లు తీసుకున్నాను. బయట ఉన్నట్టున్నాడు. గేట్ కూడా పెట్టేస్తాడు. బ్రింగ్ ఇట్ ఇన్సైడ్. నా కుటుంబాన్ని రక్షించిన వందనాలు చెప్పి ఇంకా ముఖ్యంగా మా మధ్య బాలో ఉంచినందుకు వందనాలు. మాకు శ్రేష్టమైన దేవుని దాసులు ఇచ్చినందుకు వందనాలు. మీకు అనిపిస్తే అట్లా సుమా ఇలాగున కొన్నిటిని మనం 1-2 మాటలే 2-3 నిమిషాలు మాత్రమే ఆరాధన చేయండి. మనం దీర్ఘంగా ఆరాధన చేయొచ్చు, దీర్ఘంగా ప్రార్థన కూడా చేయొచ్చు, దీర్ఘం తీసి మరీ చేయొచ్చు. ఇప్పుడు మిగిలిన రోజుల్లో రావాలి. ఈరోజు ఒక్కరోజే సమయం అనుకోవచ్చు సుమా. మంచి కష్టం, తృప్తిగా ఉండదు, తప్పదు. కట్ చేసుకోవాలి, కటింగ్ చేయాలి. మన ఆరాధన సమయాన్ని అలా చేస్తే మంచిది. 3 పాటలు తృప్తిగా పాడలేకపోతున్నారు. 10 పాటలు పాడతారు కొంతమంది. 3 పాటలు కూడా మనం 2 పాటలు ఫుల్గా పాడలేకపోయారు. 7 శరణాలు ఉన్నాయి కదా. కడ వస్తే క్రమం ఏంటంటే ఇది సంఘ క్రమం చెప్పేటప్పుడు చెప్పాలి. నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్తున్నాను. బాధ్యత గల సహోదరులు అంటాం మనం. అలాంటి వారు ఎవరంటే మొన్న వంట బాధ్యతలు అప్పగించాం కొంతమంది. అలాగే మైక్ దగ్గర నిలబడతారు సహోదరులు కొంతమంది, బోధకులు అంటాం వాళ్ళు. నేను కూడా దాంట్లో ఒకటి. అలాంటి వాళ్ళు 8:45 నిమిషాలు బోధకు 8 గంటలు రావాలి. 1/2 గంట 8:45 నుంచి 9 గంటల వరకు కలిసి ప్రార్థన చేయాలి. సహోదరులు ప్రార్థన అంటారు. ఐక్య ప్రార్థన ఐక్యత ఇస్తుంది సంఘంలో. కార్యాలు ఐక్యంగా ఉంటాయి. ఎడమకము పెడమకంగా ఉండవు. దుష్టుడు పారిపోతాడు అక్కడి నుంచి. అది లక్షణం, సంఘం యొక్క పద్ధతి. అది చెప్తే కదా నేను నేర్చుకోవటానికి కనీసం నేర్చుకోవడం ప్రయత్నం చేస్తాను. 8:45 నిమిషాల నుంచి 9 గంటల వరకు నేను 8:45 నిమిషాలకి రెడీగా ఉండి మోకరించి ఉండాలి. మిగిలిన సహోదరులు, బాధ్యత గల సహోదరులు చెప్పాను కదా, 10 గంటలకు కాదు రావాల్సింది. వాచ్ చేసేవాళ్ళు 10 గంటలకు కాదురా, బాధించినప్పుడు 9 గంటలకు వచ్చి మిగిలిన రోజులు ఎప్పుడో వస్తారా? అది బాగా చూసేవాళ్ళు ఎవరుకుంటారు తెలుసా? అమ్మలక్కలో ఓహో ఏం వస్తున్నాడండి, వేళ 10 నిమిషాలతో 9 గంటలకు వచ్చింది సహోదరి. అన్నయ్య వందలని అంది. అమ్మ వచ్చేస్తున్నాను అన్న. ఐ మస్ట్ రెడీ అట్ దట్ టైం. బోధ ద్వారా కాకుండా జీవితం ద్వారా మనం మిగిలిన వారికి కొంచెం క్రమాన్ని కూడా నేర్పిద్దాం. 45 నిమిషాలు రావాలి.
బోధ ఏ సహోదరుడు బోధకు నిలబడుతుంటే 8:45 రావాలి మన జ్ఞాపకించుకోండి. బాలలో చేసేవాడు కూడా ఇదే క్రమం. దే ఆర్ హై పొజిషన్ ఇన్ ద చర్చ్. బల్ల అందించేవాడు, బలలో అక్కడ పంచేవాడు, వాడు బాధ్యులు ముఖ్యుడు అని అర్థం. 8:45 అది ఇది జనరల్ చెప్తున్నాను నేను. ఇది నేను చేయట్లేదు, నేను పాపం చేసిన వాడు అవుతాను. నాకు తెలియకుండా నోటిలో మాట వచ్చేసింది ఇందాక. పాపం అంటే ఎలా? మాడకరం కానీ పాపం ఉందని రాయబడదు, అది కూడా పాపమే. నా నోటిలో నాకు తెలియకుండా మాట వచ్చింది. కొన్నిసార్లు అలా వస్తాయి. దాన్ని బట్టి ప్రభు నా పాపం కడుగు తుడిచివేయమని మా ప్రార్థన చేసుకోవాలి నా మటుకు నేను. కాబట్టి మనసులో పెట్టుకోండి. 8:45 సహోదరులు వచ్చి పావుగంట సేపు మనం మోకరించి ప్రార్థన చేసుకుంటే అది సంఘ కార్యక్రమాలు బలంగా జరుగుతాయి, వర్తమానాలు బలంగా ఉంటాయి, మేలుగా ఉంటాయి, ఆశీర్వదకరంగా మన కుటుంబాలకు పేరు. ఇదే మనం చేయాలి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పొరుగురు వాడు అయితే మాకు తప్పదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నువ్వు రాకపోవచ్చు, బాగుతుందో బాగుపోయిన రావచ్చు ఒకసారి, అది వేరే సంగతి. కానీ నిత్య క్రమంగా రావుతారు. ఇలా చేస్తే ఇది మంచిది. అలాగే సహోదరులు కొంతమంది బాధ్యులుగా వంట దగ్గర అప్పగించారు, వాళ్ళు కూడా అంతే. వయసు పెరిగిందని, ఎత్తులో ఉన్నామని అప్పుడు కాదు బాధ్యతలు, అలాగే దాన్ని బట్టి కదా అప్పగించారు. ఆ బాధ్యతతో పాటు ఇక్కడ కూడా క్రమాన్ని కూడా ఉదయాన్నే 8:45 మీరు రావాలి సహోదరులు అటువారు. అప్పుడు మనం మిగిలిన వారికి కొంచెం పాఠం నేర్పిస్తాం. చేయటం ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి ఈ విధంగా రండి, మన ధ్యానాంశం దగ్గరికి వెళదాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అనే మాట దగ్గర మనం కొద్దిసేపు ఆగవలసిన అవసరం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎబ్రీ రాసిన పత్రిక 12వ చివరి మాట వెళ్ళక్కర్లేదు అనుకోండి. మనకంటూ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మన మధ్య ఉన్నాడు. ఈ రోజున తండ్రిగా లేడు మన మధ్య ఆయన. 2 కుమారుడుగా కూడా నేను వెళ్ళని ఏడల పరిశుద్ధాత్మ మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఏడల మీ దగ్గరకు పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. ద వన్ అండ్ ద సేమ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్ ఈజ్ ద వన్ అండ్ ద సేమ్. ఒకటే, వారు ఒకటే. ఇప్పుడు మన మధ్య ఉన్నారు. నా నోట కాని మాట వచ్చుంటే ఇప్పుడు మీతో మాట్లాడాను కదా, దానికి జవాబు అడుగుతారు ఆయన. నేను నా గదిలోకి వెళ్ళిన తర్వాత అంటే అప్పుడు ఫ్రీ అవుతారు. ప్రభా, ఈ విషయంలో తప్పిపోయినాను, ఈ విషయంలో నాలుగు ఖర్చుకున్నాను, నేను దయతో నన్ను క్షమించమని దేవుని దగ్గర మరలా నేను అడగాలి. ఎలా ఉంటాడు ఆయన? బొమ్మలోనా, విగ్రహం దగ్గర ఈ మాట చెప్తానా? కుమారుడుగా ఉన్నాడా ఆయన? నో, ఆత్మగా. దేవుడు ఆత్మై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు దగ్గర అక్కడ ఎవరితో మాట్లాడుతున్నా ప్రభు ఉంటారు, కూర్చున్న ప్రభు ఉంటారు, నడుస్తున్న ప్రభు మనతో ఉంటారు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఇప్పుడు ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయం మేరకు ప్రార్థన చేయవారిగా మనం ఉండాలని పోయిన వారం చూస్తున్నాను. ఆత్మ లేనివాడు నావాడు కాదు. చూడండి మరొకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమ 8:9. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మనికి మనం మన జీవితాన్ని అప్పగించుకుంటామో, పద్ధతి ద స్టైల్ విల్ బి డిఫరెంట్.
ద వే ఆఫ్ మూమెంట్ విల్ బి డిఫరెంట్. ఆ తీరు మారుతుంది, మాట మారుతుంది, క్రియలు మారుతాయి, నడక మారుతుంది, వస్త్రధారణ కూడా మారుతుంది. భయం కలిగి ఉంటాం మనం. నేను దేవుని వాడనని గ్రహింపు కలిగి ఉంటాయేమో. ద ఎంటైర్ సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్ అనమాట. ప్రతిదీ కూడా మార్పు కలిగేదిగా ఉంటుంది. ఇక్కడ నిజానికి శరీరంలో ఉన్నాము, శరీర స్వభావమే కలిగి ఉన్నవాడు మనం. కానీ ఏమి రాయబడింది అక్కడ? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాయట్లా మీరు స్వభావం ఎలాంటిది అంటది? ఆత్మ స్వభావం కలవారే ఉంటారు. ఆత్మ స్వభావం కలవారే ఉంటారు. కాబట్టి మన ఇంట్లో, మనం పిల్లల మధ్య, మన గృహంలో ఉన్న వారి దగ్గర, వెలుపల ఎక్కడుంటే అక్కడ మన తీరు డిఫరెంట్గా ఉండటానికి హేతు ఏమిటి అంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక మనము కూడా ప్రతి విషయంలోనూ మార్పుతో కూడినదిగా కనిపిస్తుంది అనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, అది మొదటిది. రెండవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించిన ఐశ్వర్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ప్రతిమాలుకొనుచున్నాను. నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నారు. నడుచుకుంటారు వాళ్ళు అని కూడా లేఖనం జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే సమాధానం అనే బంధం ఉంటుందండి. శరీరం అనే బంధం కాదు. కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు, ఇవి శరీర బంధాలు. దీనిని బట్టి నడుచుకునే వాళ్ళు శరీరానుసారులు. రండి, మాట్లాడేది ఎప్పుడు వినండి, వెతికించండి. ఆ సహోదరికి ఏం నేర్పించాలంటే మల్లేశ్వరికి ఇంటికి ఉన్నప్పుడు బాగా నంబర్ ఆఫ్ పేజెస్, నంబర్ ఆఫ్ చాప్టర్స్ వీ హ్యావ్ టు రీడ్ అని జ్ఞాపకం చేయండి. ఇక్కడ మాత్రం ఎక్కువ, 1 నిమిషం మాత్రమే అట్లాగా మరి సహకరించండి. కానీ ఎక్కువ సమయం సహకరించద్దు ఇతరులకు, ఎంత రానివారైనా కానీ. ఇప్పుడు ఈ బంధము శరీరం బట్టి కలిగేది కాదు. ఒకప్పుడు మన గృహాలు ఏదైనా జరుగుతుంది అనుకుంటే నీ కూతుర్లు, నీ కొడుకులు అంటాం కదా మనం, అట్టి వారిని పిలుచుకుంటాను. ఇప్పుడు దేవుని బిడ్డవైతే, నిజముగా దేవుని బిడ్డవైతే మనము మన తీరు మారదా? ఎవరికి ప్రాధాన్యత ఇస్తాం? ప్రభువుకి ఇవ్వాలి మొదట. ప్రభు తాలూకా వాళ్ళు ఉంటారు కదా, ప్రభు తాలూకా వాళ్ళు ఉన్నారు కదా. ఎవరితో అయితే నువ్వు కలిసి ఉంటున్నావో, ఎవరితో అయితే మనము అన్యోన్య సహవాసం కలవారే ఉన్నామో, అటు వారి మధ్య ఆ అనురాగము, ఆప్యాయత, ప్రేమలు ఇక్కడ అన్నీ చక్కగా రాయబడింది. ఆ బంధము దాని కొరకు కాపాడుకుంటే, ఆ బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. లోపాలు ఉంటాయి, చేత కాదు, మాట్లాడటం చేత కాదు, మైక్ దగ్గర నిలబడినా కానీ అలాంటి వాడు. కాబట్టి సహించాలి, మీరు కొంచెం సహించాలి. ఒకరున్నప్పుడు ప్రేమతో ఒకరినప్పుడు సహించాలి. అంతేకాదు, ఆయా సమయాల్లో మాట తీరు నొప్పిస్తుంది, ఎదుటి వ్యక్తిని నొప్పిస్తూ ఉంటుంది. ఎవరు? విశ్వాసులదే. ఎవరిది? బాధకుడిదే. తొందరపాటు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు దేవుని బిడ్డవు కదా, లోకస్తులనుకో, లోకానుసారమైన వ్యక్తి వరకు నువ్వు చురుక్కున మన మనసు డిఫరెంట్గా మారుతుంది. కానీ ఇక్కడ అలాగే సహించే వ్యక్తిగా ఉండాలి. నీకు సహనం నేర్పించాడు. సిలువను సహించిన దేవుడు నీకు, నాకు, మనకు సహనం నేర్పించాడు. రెచ్చిపోవడం కాదు, ఎవరో లేరు కాదని ఉండటం,
ఉండాలి? ఈ సహనం ఇంటి దగ్గరే ప్రారంభమయ్యాలి. వీడు చచ్చాడు అని అనుకోవాలి ఇంట్లో వాడు. ఎవరు? యజమాని. చచ్చిన వ్యక్తి ఇతను మాట్లాడ్డా అక్కడ. అలాంటి జీవితం నాలో ఉన్నప్పుడు నా ఇంటి వారు నేర్చుకుంటారు. సుమా, నోరు విప్పి మాట్లాడినంత మాత్రాన నువ్వు యజమాని కావచ్చు, కానీ యజమానురాలు కావచ్చు, కానీ లోకస్తురాలు వలె మాట్లాడుతుంటే నీలో ఆత్మకు చూడలేదు. ఆత్మానుసారమైన వ్యక్తివి నువ్వు కాదు. ఆత్మ ఐక్యత ఇవ్వట్లేదు నీకు. అక్కడ గద్దించాలి సుమా, ఖండించాలి సుమా బైబిల్లో ఉంది. గద్దించి బుద్ధి చెప్పుడి ఖండించుడే ఉంది. అది అవసరమైనప్పుడే. కానీ 80% 100% మనలో మార్పుతో కూడిన మాట, నడక, జీవితం ఉన్నదని మనము మన ప్రభుకి రుజువు చేయాలి. ప్రభు దృష్టికి అలా కనపడాలి. ప్రేమతో నొకరినొకరు సహించు మీరు పిలువబడే పిలుపు తగినట్టుగా. ఇది ఎక్కడ సాధ్యం అండి? ఇది ఎక్కడ సాధ్యం? సహించడమే లేనప్పుడు దీర్ఘశాంతం ఎక్కడ వస్తుంది నీకు? నాకు ఎక్కడ వస్తుంది దీర్ఘశాంతం? దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికం. ఒక్కొక్క మాటను ఒక్కొక్క వారం ధ్యానం చేయాలి మనం. అప్పుడే దాని గురించి కొంచెం తెలుసుకోగలం. మనం ఆ మాట గురించి ఒక్కొక్క వారం ధ్యానం చేయాలి. ఇది పరిశుద్ధాత్ముడి ద్వారా, ఆత్మ కలిగించు ఐక్యత. అంటే అయ్యా, వెర్రివాడిగా ఈ స్థలానికి 2వ, 3వ రావట్లేదు. అవసరత ఉన్నది. మాటికి పోలీసు వారి హెచ్చరికని ఎలా వస్తుందో ఇక్కడ కూడా అదే అవసరత. కరోనా లేకపోయినా మాస్క్ అవసరం అని చెప్పి ఎలా చెప్తున్నారు, ఇక్కడ కూడా వాక్యాన్ని కూడా పదే జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నదని ముఖ్యంగా ఇక్కడ సంఘం విధాన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అది 2 పరిశుద్ధాత్మ చేసే పని. 3వదిగా పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తున్నామనే దాని గుర్తు చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత నెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యనిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చాలు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే గొప్ప కార్యాల్లో ఒకటి. ఒక రోజు మరణించిన వ్యక్తి దగ్గరికి పేతురు వెళ్ళాడు. అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత నెమ్మనగా ఆమె కళ్ళు తెరిచి పేతురును చూసి తెరిచి కూర్చు. She opened her eyes fast. తన కన్నులు తెరిచింది. చచ్చిన దేహంతో, మృతదేహంతో ఆ గదిలో ఉంది. కొన్ని దినాలు అయిందేమో ఒకవేళ ఆ గదిలో మృతదేహాన్ని పెట్టి పేతురుకు ఆరోపించారు. పేతురు ఏ దేశంలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఆయన రానే వచ్చాడు. ఏడుస్తున్నారు. అమ్మలో అక్కడ బోడని విషయాలు చెప్తున్నారు. ఆమె ఎలాంటి కార్యాలు చేసిందో, దోర్కా అని పేరు ఆమె సత్క్రియలకు ధర్మ కార్యములు బహుగా చేసి ఉండేది. 36వ వచనం చదవండి. తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చేసి ఉండేది. ఇది కావాలండి విశ్వాసులకి. అయ్యా, దేవుని పిల్లలకు కొంచెమైనా కావాలి. ఇది మనలో కొంచెమైనా కావాలి. ఏం కావాలి? సత్క్రియలు మరియు ధర్మకార్యములు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. తెలియని వాడు ఉన్నారు, ఈ పనులు చేయని వాడు కూడా ఉన్నారు. అందుకే నీకు నాకు బుద్ధి కలగడానికి దృష్టాంతంగా మనకు యుగాంతంలో ఉన్న వారికి మనకి ఈ లేఖనాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అయితే
ఆయన వచ్చినప్పుడు అయ్యో ఆమె ఎంత గనురాలో తెలుసా? ఎవరు? ఈ తబిత ఎంత గనురాలో తెలుసా? తను జీవితకాలం అంతయు అనేకమైన వాళ్ళ అంగీలు దొడుక్కుంటారు. ఆ సాంప్రదాయ స్త్రీలు పురుషులు కూడా పయనించారు. మనకి నైటీలు ఎలా ఉంటాయి మీకు? పురుషులు కూడా అట్లాంటి కంప్లీట్ ఎప్పుడు కూడా పయనించి కింద వరకు వస్త్రధారణ కలిగిన వాడు అంగీ టైప్ ఉంటారు అన్నమాట. కాబట్టి అట్లాంటివి కుట్టేది, అనేకులకి ఇచ్చేది, ఇంకా ధర్మకార్యానికి ఏమేమో చేసేది. అవన్నీ చెప్పుకున్నారు. సరేనమ్మా చెప్పుకున్న తర్వాత బాగుంది, ఒకసారి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి వారిని బయటికి పంపించి మోకాడుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లేవని ఆమె కళ్ళు తెరిచి పేతురును చూసి లేచి. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసిన ఈ పేతురులో నుంచి జీవము ఎవరిలోకి వెళ్ళిందండి? ఎక్కడి నుంచి వచ్చింది జీవం? ఎవరి జీవితాల్లో పరిశుద్ధాత్మ నిలిచి ఉంటాడు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం సామాన్యమైన వ్యక్తులు, మనిషిని నీవు అంతే. నీవు నేను పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఏమవుతావు? దేవుని పిల్లలు, దేవుని పిల్లలు మనం, విశ్వాసులం. పిశాచి గుణం పోయింది. ఇప్పుడు ఇందాక సహోదరుడు వాక్యం చెప్పినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ 5వ అధ్యాయంలో 19వ వచనం 5:19 ఆత్మపూర్ణులై ఎవరిలో ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు. 4వ అధ్యాయం చూడండి, పక్కనే ఉంది 4వ అధ్యాయం. మరో అటువంటి సందర్భం అదే చూసారా లేదా? నాలుగు సందర్భం అదే అన్నాను నేను కదా. 30వ వచనం చాలు. దేవుని ఆత్మపూర్ణులై ఉండేది నేను ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఆత్మను, దేవుని పరిశుద్ధాత్మను, అంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని పరిశుద్ధాత్మను అనుదిన జీవితంలో మన మాట ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా ఆయనకు మహిమని ఆపాదించిన పక్షంలో పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నామని అర్థం. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నాం. ఎవరి జీవితం దేవునికి అంగీకారం ఉంటుందో వాడి పరిశుద్ధాత్మ వారి యందు ఆనందిస్తాడు. ప్రభు ఆనందించేవాడుగా ఉంటాడు. అయితే ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ నింపుదల ఉంటుందన్నమాట. ఆత్మ నింపుదల, ఆత్మ పూర్ణులై ఉండేది. ఇప్పుడు పేతురు గురించి మాట్లాడితే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, పేతురు ఆత్మచేత నింపబడినవాడు, ఆత్మ పూర్ణుడిగా ఉన్నవాడు. ప్రార్థన చేయగానే పేతురులోంచి జీవము ఆ మాటల ద్వారా ఎక్కడ తాకింది? తబిత యొక్క లేక ద్వారకా యొక్క శరీరాన్ని తాకింది. తాగటం కాదు, అంతరంగంలో ప్రవేశించింది. పోయిన జీవం తిరిగి రప్పించిన గొప్ప వ్యక్తిగా మారిపోయినాడు పేతురు, అపోస్తలుడైన పేతురు. ఎంత అద్భుతం అండి ఇది! మరణించిన లాజరును బతికించిన యేసుప్రభు చూసాం మనం, మరణించిన తబితను లేపిన సీమోను పేతురును చూస్తున్నాం మనం. ఎంత సామాన్యమైన విషయం ఇక్కడ. ఇది ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారా. నీలో నాలో కూడా ఎలాంటి అనుభవం ఉన్నప్పుడు మనం దేవుడు ఎంత మహిమ పొందుతాడో చూడండి. మరొక మాట, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 7వ వచనం మన్నించండి. 3వ అధ్యాయం. వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వారి పాదములను బలం. చాలు. ఏం జరిగింది ఇక్కడ? పుట్టినది మొదలుకొని కుంటివాడే, అంటే గర్భంలోంచి రావడం కూడా అంతే. ఆయనకు బ్రతుకు
ఆ కుంటివాడితో నీకెక్కడ నేనెక్కడ చదువు చెప్పించాను రా అనుకుని ఉంటారేమో. ఏమో కొంతవరకు చదువు నేర్పించారు కుంటివాడికి. అటుపైన ఏ పనికి పాటికి వెళ్ళట్లేదు. ఈ దినాల్లోగా ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుంటివాడికి చక్కటి హ్యాండిక్యాప్డ్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాడికి మంచి ఉద్యోగం ఇస్తున్నారు. భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆవిడ ఉంది. ఆమె 2 కళ్ళు కానీ అందురాలు. ఈ మధ్యకాలం 3 లేక 4 సంవత్సరాల క్రితం ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది? పుట్టినప్పటి నుంచి కన్నులు లేవు. బహుశా ఒకవేళ రిజర్వేషన్ కూడా ఇచ్చి ఉంటారు ఆవిడకి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి కొంతమందికి ఇప్పుడు అలాంటి రిజర్వేషన్లు ఇచ్చి డబ్బు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే ఆమెకు కూడా కొద్దిపాటి ఏదైనా కొద్దిపాటి వెసులుబాటు కలిగించారు. కానీ ఆ ఉద్యోగం చేయటానికి, ఐఏఎస్ ఆఫీస్ చేయటానికి ఇక్కడ ఉన్న కూర్చున్న వాడు మన అందరికీ చేత కాదు. చేతనేంటి? బహుశా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవుడు మన్నించును కాక, అతను ట్రై చేస్తున్నాడు, ఐఏఎస్ ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నాడు. అది ఆయన దాని కొరకు ₹1,00,000 నెలకు వచ్చి జీతాలు కూడా విడిచిపెట్టుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోవాలి జీతానికి. అట్లాంటి ₹1,00,000 జీతం వచ్చేది అతనికి. అతను చదువు అలాంటిది. ఇప్పుడు కూడా ఇంటికాడ నుండి 60,000 తీసుకుంటున్నాడు ఆ జీతం. అతను బాబు చిన్న జస్ట్ నీ పార్ట్ టైం ఉద్యోగం చేయించాలి మాకు. మన పిల్లల చదువులు కూడా అలా ఉండాలి. అంటే అలాంటివి చెప్పించాలి. వెతికి మనం అడగాలి. కొంతమంది లక్షలు ఉన్నాయి కదని చెప్పేసి ఆ ఊరు, ఆ సిటీ, ఈ సిటీ పంపించేస్తారు. బెంగళూరు పంపిస్తారు, ఢిల్లీ పంపిస్తారు, బాంబే పంపిస్తారు. లక్షలు ఖర్చు పెట్టుకోవడం బుద్ధిజనంగా చేయకూడదు. పనులు ఇతరులు అడగాలి. బాబు నువ్వేం చదువుకున్నానా? కాబట్టి అలాంటి కొంతమంది ఆ 2 కళ్ళు లేని వ్యక్తి ఐఏఎస్ కలెక్టర్ అయింది. ఎలా సాధ్యమైందండి? ఆమెలో రోషం ఉంది, పట్టుదల ఉంది, జ్ఞానం సంపాదించుకుంది. పుట్టుకతో అవిటిదే, అంటే అంధత్వం కలిగినదే, కానీ అద్భుతం జరిగింది. ఇక్కడ అలాంటి వ్యక్తి ఎంతో 2 కళ్ళు లేకపోతే ఏం చేయాలి? కర్ర పట్టుకుని వీధిలో నడవడమే కదా, లేదు భిక్షమెత్తుకోవడమే కదా, లేదు అవేమీ లేదు. ఐఎమ్ హియర్ టు వర్క్ హార్డ్. కొన్ని దగ్గర పెట్టుకుంది. స్త్రీ, అమ్మాయి, వీళ్ళకి ఎక్కడ లేదు ఈ జాతి. ఈ యవన కాలం ఉన్న జాతి ఉందే చాలా భయంకరమైనది. యవన కాలం అనేది చాలా చాలా దుర్మార్గమైనది. అదుపులు ఉండవు మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. ఇలాంటి రోజుల్లో శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది కొద్దిమందికే చేతనం ఉంది. అలాంటి వయస్సులో ఆ అమ్మాయి తను తాను కాపాడుకుంటూ దేవుని వైపు చూసింది. అటుపైన బాధ్యత నెరిగింది. స్టడీ ఇన్ ద గుడ్ వే అనమాట. మంచి స్థితిలోకి వెళ్ళింది. అన్నీ ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 1 చెవు కాదు, 2 కన్నులు ఉన్నాయి నీకు. ఇక్కడ మన సందర్భం ఏమిటంటే, పేతురు పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నవాడు. కుంటివాడిగా ఉన్న ఆ యొక్క వ్యక్తిని మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకున్నదే మీకు ఇస్తున్నానని చెప్పి చేయి పట్టుకున్నాడు. అంతే. ఏమైందండి? వాడి దిగ్గున లేచి నిలిచి నడుచు గంతులు వేయించు. అబ్బా ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అండి. మన పాట పాడుంటాడు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఈ పాట పాడుంటాడు ఆ వ్యక్తి. దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు అలాంటి గంభీర కార్యాలు చేస్తుంది. మనమును అలాగని ఎవరికి చేయిస్తే
వారిలో శక్తి ప్రవహించులాగా, ఎవరి ఇంటి దగ్గర మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే అలాగున మనలో నుండి శక్తి ప్రవహించులాగున దేవా మమ్మల్ని కూడా వాడుకోరా, మీరు దీనస్థితిలో ఉన్న మమ్మల్ని కూడా వాడుకోరా మీరు అని చెప్పి ప్రభుకి వాళ్ళలో పాల్గొనకపోవడం మనం దేవునికి అప్పగించుకోవాల్సిన అవసరత ఉంది. అపోస్తల కార్యాల్లోనే 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయం అక్కడ ఉన్నాం కదా, 40వ వచనం నుండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులని ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు క్రీస్తు యొక్క జీవము అనేకులకి యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాటలు రాయబడినవి. 53వ వచనం. కావున యేసు చెప్పాను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపు. కాబట్టి ఈ బలలో పాలు పొందే వారిలో నిత్య జీవము ప్రవహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే వారిలో నిత్య జీవము ప్రవహిస్తుంది. ఆయన మాట్లాడుతుంటే మాటలో అక్కడ తన దగ్గర ప్రార్థన చేసినప్పుడు జీవము ఆమెలో ప్రవేశించింది. ఇక్కడ ఆ శృంగార దేవాలయం దగ్గర ఆ యొక్క పుట్టినది మొదలు కుంటివాడు ఉన్న వ్యక్తి యొక్క చేయి పెట్టుకున్నప్పుడు క్రీస్తు యొక్క జీవము ఎక్కడ వెళ్ళింది, ఆయన యొక్క చేతి నుండి ఆ కుంటివాడి యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది జీవము. కాళ్ళు చేతులు చక్కగా సాగిపోయి చక్కగా నార్మల్గా అయింది, బాగైన వ్యక్తిగా, స్వస్థ పొందిన వ్యక్తిగా. ఇక్కడ చూస్తున్నాము కొన్ని వేల మంది ఒకే టైంలో ఒక వర్తమానానికి కొన్ని వేల మంది, 3,000 మంది అంటే కొన్ని చేత 5,000 మంది అని కూడా రాయించాడు, 4,000 మంది. తర్వాత పేజీ తిప్పితే కనిపిస్తాయి మనకి. కాబట్టి ప్రియ సహోదరి, మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడా లేదా? మనలో ఆత్మకు మన జీవితం నిలయముగా ఉంటే మనం ఎట్లాంటి మన ద్వారా దేవుడు బలపరుస్తాడు, మనల్ని వాడుకుంటాడని సత్యం మాత్రం ఇది నిత్యం అనమాట. సత్యము నమ్మదగినది. అందుకే ఇక్కడ మా రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆత్మ లేనివాడు నావాడు కాదు. అమ్మా, ఆత్మకు స్థానం ఉందా మనలో? పరిశుద్ధ ఆత్మ నివసించేటట్టున్నావా? ఒకనాడు మనం అలాంటి స్థితి లేదు నాకు. ఇదంతా కూడా నాశనకరమైన గుంట, ఇది జగడగల దొంగవి. కానీ ఇటు హేయమైన స్థితిలో ఉన్న మనలోకి మన ప్రభు రావటానికి ఇష్టపడినాడే. ఇంకనూ ఆ గుంట యొక్క లక్షణాలే కలిగి ఉన్నామా? అదే బ్రతుకులో కొనసాగుతున్నామా? యేసు వైపు చూస్తున్నామా? వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగాను. వారికి వెలుగు కలుగుతాను. ఇక్కడ కూర్చుంటున్నాం మనం, దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నాం, బైబిల్ కూడా చదువుతున్నాం, వింటున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము. మన ముఖాలు ప్రకాశిస్తున్నాయా? వెలుగు కలిగినని సామాన్యంగా రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఎలా రాయబడి ఉంది అనమాట. వారి ముఖములు ప్రకాశించేరు. రేడియం అని ఒక వస్తువు ఉంటుంది, వాచెస్లో రేడియం పెడతారు, అది గ్రీనిష్గా ఉంటుంది. అది రేడియం యొక్క లక్షణం ఏంటి చెప్పండి? చీకటి 24 గంటది ప్రకాశిస్తుంది అనమాట, మెరుస్తూ ఉంటుంది అనమాట. చీకటి ఎంత గాఢాంధకార చీకటిలో ఉంటే మనం అంతా అది ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ హెబ్రోన్లో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు కూడా హీనమైన స్థితిలో ఉన్న మనలను ఆయన సమకూర్చడే. ప్రభులో అంగాలుగా ఉన్నామే, శరీరంలో అంగాలుగా ఉన్నామే. ఆయన పరిశుద్ధాత్మక ఆలవాలంగా మన యొక్క బ్రతుకు ఉన్నది. మన జీవితాలు ప్రకాశిస్తున్నాయి. పరిశుద్ధాత్మను కలిగి ప్రకాశిస్తున్నామా, లేక కొంచెం కింద మంచం కింద మూయబడిన వ్యక్తులుగా ఉన్నాం, లేక దీపస్తంభం మీద పెట్టిన దీపంగా ఉంటున్నామా? లేని పక్షంలో మనము దేవునికి అవమానం తీసుకొచ్చే వ్యక్తులుగా ఉంటారు అనేది మాత్రం మర్చిపోవద్దు.
ఇక్కడ దేవుని ఆత్మ లేని వారు ద్వారా ఎంత నష్టము, కీడు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఉంటుంది. అంతేకాదు దేవుని నామానికి అవమానం కూడా కలగవచ్చు. మార్పు సువార్త 9వ అధ్యాయము 28 నుంచి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దేవుని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగింది. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైన వదలకపోవట అసాధ్యమని ఒక రోజున శిష్యులు అంటే సామాన్యులు కాదు, అపోస్తలులు పిలువబడుతున్నారు 12 మంది. ప్రపంచానికి అందరికీ సూత్రధారులు, పాత్రధారులు కూడా వాళ్ళు. ప్రపంచాలందరికీ దేదీప్యమానంగా వెలుగుచున్న వ్యక్తులు వాళ్ళు. ఒకనొకసారి దెయ్యం పట్టిన చెవుడు మోగదెయ్యం, అలా సందర్భం చదువునా. మోగదెయ్యం మాటలు రావు, వినబడదు పడదు. మోగదే 2 ఒకటి తాగుతానట్టు. కాబట్టి వాళ్ళే మగవాడంట. మగవాడంటే వినబడదు, మాట్లాడలేదు కూడా. కాబట్టి ఇక్కడ అలాంటి దెయ్యం పట్టిన వ్యక్తిని వదిలించడానికి శిష్యులు ప్రయత్నం చేశారు. కానీ అందువల్ల వాళ్ళ మీద ఒక్కసారిగా ఉరుమురిమింది, మీద పడింది అనమాట. ఎందుచేత అలాగే జరిగింది మా మీద, అటువంటి కీడు ఎందుకు జరిగింది అంటే ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడండి? అంటే ప్రార్థన లేదు అని అంటారు వీళ్ళు. అమ్మా చెప్పండి. శిష్యులు అంటే, అపోస్తలులు అంటే ప్రార్థన లేనివాడా? రోజులో 2 గంటల తరబడి ప్రార్థన చేస్తాం కదా, మన దగ్గర కార్యాలు జరగట్లేదంటే ప్రార్థన లేనివాడు మనం. ప్రార్థన శక్తి లేనివారు, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేనివాడు మనం. ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ స్థాయిలో మన ప్రార్థన శక్తి లేదా పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనం కలిగి ఉండట్లేదు కనుక కార్యాలు. అందుకే అయ్యా మీరు ప్రార్థన ద్వారా తగినంత ప్రార్థన మీకు లేదు కాబట్టి వదులుకోవడం అసాధ్యమని చెప్తున్నాడు. చూడండి ప్రభు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 15వ వచనం. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. ఆ దెయ్యము నేను ఎరుగుదును, గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగును. కానీ మీరు మనలో ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి ఉన్న వాళ్ళని కనుక వెళ్ళామనుకోండి, ఇదే పరిస్థితి రావచ్చు. ఓయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ భక్తి తెలుసు, మీ ప్రార్థన తెలుసు, మీ యొక్క ఆత్మ తెలుసు. అయ్యా నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు, పౌలు కూడా నాకు ఎరుగుదును. అయ్యా కలిగి ఉన్నాము. అక్కడే పని మాంత్రికులైన మంత్రిస్తున్నాం మేము. కాబట్టి యేసు నామాలే వాళ్ళు వాడుతున్నారు, ఉచ్చరిస్తున్నారు, కానీ కార్యాలు మాత్రం లేవు. మనం కూడా యేసు వారిగా చెరబడి అయిపోతున్నాం, కానీ కార్యాలు మాత్రం లేకపోవచ్చు. కనుక మనము పరిశుద్ధ ఆత్మశక్తిని కలిగి ఉన్నాము, జాగ్రత్త పడదామా. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలంటే రోమిలకు రాసిన పత్రిక, రోమపత్రిక
8వ అధ్యాయం 26వ వచనం ఇక్కడ. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తము ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన. కాబట్టి ఆత్మ సహాయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయాలనుకున్న రీతిగా మనం ప్రార్థన చేయలేకపోవచ్చు. మనకు తెలియని రీతిగా ఆత్మ తానే వసింప సత్యం కానీ మూలతో మన పక్షముగా విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఇక్కడ అలాంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అలాగా? పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ప్రార్థన చేస్తున్నాం. వడివడిగా నీ మాటలు రాకపోవచ్చు, ములుగుతో అప్పుడు వసింప సత్యం కానీ ములుగుతో ముందుకెళ్ళలేము, ఆగిపోతాం, బ్రేక్ అయిపోతాం అక్కడ. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. ఆత్మ సహాయంతో మనం నడిపింపబడాలి. ఆత్మ సహాయంతో అనేకులకు సాక్షార్థంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి మనకి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన అంటే కొద్దిపాటి వివరణ. 4వదిగా ఇది 3 అంశాలు చూసేప్పుడు మొదటిది ఏమనుకున్నాం? మొదటి ఏంటి? ఇటు ఈ వేళ కాదు, పాత ఎప్పటికీ వెళ్ళిపోయింది. నేను బయటికి విశ్వసించి మీరు అతి పరిశుద్ధమైన దాని మీద. రెండవది ఏంటి? లేదు, నిత్య జీవార్థమైన. మూడవది ప్రేమ. 4వది పరిశుద్ధాత్మలో. 5వది వెళదాం సందేహ పడిన వాటి పట్ల కనికరం చూపు. అనేకమైన సందేహాలు మనలో విశ్వాసంలో ఉంటాయండి. ఒకనొక రోజున మేము హౌసింగ్ బోర్డుకి వెళ్ళాం. సువార్త నిమిత్తం వెళుతున్నాం, కొన్ని వారాలు వెళుతున్నాము. లేకపోతే హౌసింగ్ బోర్డు చాలాసార్లు వెళ్ళాం మేము సువార్తకు. అక్కడ ఇల్లు ఉంది, అక్కడికి మేము ఆ రోజు అపాయింటెడ్ టైం అనమాట. వస్తామని చెప్పాం. వాళ్ళ వంటలు కూడా భోజనాలు కూడా తయారు చేశారు. బహుశా ఆ రోజే ఒకరోజు భోజనాలు పెట్టడం జరిగింది. అయితే అక్కడ మేము వెళ్ళి ఆ కార్యక్రమం ముగించుకొని బయటకు వచ్చేస్తున్నాం. అక్కడ కొన్ని గంటల నుంచి కొంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు యవనస్తులు. భార్య భర్తలు లేక అన్నా చెల్లాయిలు ఎదురు చూస్తున్నారు, తచ్చాడుతున్నారు గేటు దగ్గర. ఏం ప్రయోజనం ఏంటని మేము పలకరించలే, వాళ్ళ కొత్త వాళ్ళు మమ్మల్ని పలకరించలేరు. మా దగ్గర మా వేషం చూస్తే ఏమైనా అనిపిస్తుంది? దేవుని పిల్లలు. నాతో పాటు కొంతమంది సహోదరులు ఉంటారు కదా, సహోదరుడు కూడా ఒక వ్యక్తి అయినా ఉంటుంటారు. భయంతో ఉన్నారు. అరే ఈ ఇల్లు మన వశం అవుతుందని ఆశపడ్డాము. కొన్ని వారాలుగా ఇంటికి వస్తున్నాం మనం. అవును అంకులు. తర్వాత అన్నారు వాళ్ళ పారిపోయారు అక్కడి నుంచి మమ్మల్ని చూసి. తర్వాత ఏంటమ్మా ఇష్యూ ఏంటంటే, అన్నయ్య అంకుల్ అంటారేమో అమ్మాయి, కొన్ని వారాలుగా వస్తున్నారు. పూర్తిగా వాడు చెప్పింది నేను విన్నామేమో. వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు తెలుసా విషయము, యేసు ప్రభు ఎక్కడా కూడా నేను దేవుడిని అని బైబిల్లో ఎక్కడా కూడా రాసుకోలేదు. ఆయన ఎవరు రాయలేదు, పరిశుద్ధాత్మ రాసి పెట్టలేదు. నేను దేవుడిని చెప్పుకోలేదు. ఆయన చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ 11వ అధ్యాయం. త్వరగా టైం అయిపోయింది. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరుగా చాలు. అసలు మీకు తెలుసా, రక్షకుడు ఉదయించిన పాటలు పాడతారు మీకు. ఏ రక్షకుడు ఉదయించాడు మీకు అండి? అది తప్పండి. రక్షకుడు ఉదయించడం కూడా తప్పని తప్పు పడుతున్నారు. ఎవరు వాళ్ళు యెహోవాని నమ్ముతాము. తండ్రి తప్ప మరో దేవుడు లేడు, నేను తప్ప మరో దేవుడు లేడు. ఇక్కడ ఉంది కదండి. యెషయా గ్రంథంలో బోర్డు కొన్ని 100 సార్లు రాయబడింది, నేనే దేవుడు. పరిశుద్ధ గ్రంథానికి చాలా చోట్ల రాయబడింది. కాబట్టి ఇప్పుడు వాడి సోర్స్ దొరికింది. అవునండి, అయ్యో అంకులు వస్తున్నారు కానీ కొంతమంది విశ్వాసం జ్ఞానం అంటే వస్తున్నారు కానీ వాళ్ళకి ఈ విషయాలు అసలు తెలియవు.
వీరికి తెలిసిన వీళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియదని నమ్మేశారు వాళ్ళు. కానీ తప్పమ్మా, లేదమ్మా. చూడండి మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేనికను లోకంలో ఉన్నాను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున, పరిశుద్ధుడైన తండ్రి ఏకమై ఉన్నలాగున వారిని ఏకమైనట్లు ప్రార్థన చేస్తున్నారు. ఇది ప్రార్థన చేసుకున్న ప్రార్థన. ఒకనొక రోజున తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును, సంఘ సభ్యులు 2 మనస్తత్వాలు ఉంటాయేమో, వాళ్ళ భేదాభిప్రాయాలు వస్తాయేమో. నేను పౌలు వాడను, మరొకడు అప్పుల్లో వాడను అని అంటారేమో. కాబట్టి అలాంటి భేదాభిప్రాయాలు వస్తాయి. భేదాభిప్రాయాలు ఉంటే సహజమే, కానీ ఎవరి యోగ్యుడో తెలుసుకోవడానికి భేదాభిప్రాయాలు సహజమే అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మెట్టుకు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? మనము చాలు అంటే మనం అంటున్నాడు. ఎవరైనా కలుపుకున్నాడండి? సిమోను, పేతురు, యాకోబు, యోహాను అనుకుంటున్నారా? కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంతేకాదు. ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒకరొక రోజున మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయము. చాలుదా? ఇంకా ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతోనా? ఇక్కడున్న సహోదరుడితోనా? ఇంకో సహోదరుడితో మాట్లాడుతున్నాడా? మన పోలిక చొప్పున. ముందు మాట ఏంటి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరి వ్యక్తులతో, ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? అమ్మా, ఎవరితో మాట్లాడతాడు? కుమారుడితోడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. మరి ఏమంటారు వాళ్ళు? ఆ రోజున హౌసింగ్ బోర్డులో మాకు ఎదురైన వాళ్ళు ఏమంటారు? ఈ మాటకి వాళ్ళు సెపరబుల్ కాదు, విడదీయటే సాధ్యపడదు. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండాలి. కాబట్టి అరే కుమారుడే సాక్ష్యం ఇస్తున్నాడు, తండ్రి పరిశుద్ధాత్మ నేను ఒకటని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, దేవుడే కదా మాట్లాడింది ఆ రోజు. దేవుడు అంటాడు, ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. కాబట్టి దేవుడు అన్నాడు. ఎవరితో మాట్లాడాడు? కుమారుడితోటి. మరొకసారి చూడండి, యేసుప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, ఒక శిష్యులకు చెబుతూ మీరు సర్వసృష్టికి వెళ్ళండి. చూడండి, సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి ఉన్నది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి అని చెప్పిన ప్రభు ఇక్కడేమంటున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అరే ఈ సత్యాలన్నింటినీ మరుగున పరిచేస్తారు. ఈ సత్యాలు వాడు అన్నత్వం కలిగింది. దీనులు కదా, అంత మోసగాళ్ళు కదా, అంత అంధులుగా ఉన్నారు. ఆత్మ సత్యాలు గ్రహించలేని వాడు ఆత్మ సత్యమును గ్రహించేటట్టు చేస్తుంది మనకి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? ఆత్మ లేని వారు, పరిశుద్ధాత్మతో అవ్వలేదు కదా వాళ్ళు. కాబట్టి ప్రియ సహోదరి, ఇట్లాంటి వ్యక్తుల నుంచి ఇట్లాంటి సంశయం కలిగి ఉన్నవాడు మనం ఏం చేయాలి? అయ్యా అమ్మ అది కాదు, ఇలా ఉంది. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్తలు ఎలా ఉంది, మార్కు సువార్తలు ఎలా ఉంది, యోహాను సువార్తలు ఎట్లా ఉంది? ఆది కాండంలో సైతము తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు కాదు, ముగ్గురు త్రిత్వమైన దేవుడు. కాబట్టి వారు ఇక్కడ నుంచి అట్లాంటి మాటలు చెప్పవద్దు మీరని వారికి చెప్పవలసిన సంశయాలు తీర్చవలసిన అవసరం కూడా ఉంది. ఇది మొదటి కోవ చెందినవాడు అండి. సంశయం అంటే కుమారుని పరిశుద్ధాత్మను
ఒప్పుకోని వారు మొదటి పావు చెందినవాడు సంశయాలు కలిగిన అనుమానం కలిగిన వాడు. రెండవ పావు చెందినవాడు చూడండి, కుమారుడు మాత్రమే ఒప్పుకుంటారు. వీడు యోహాను సువార్త అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 10వ అధ్యాయం 48వ వచనం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించును. చాలు. ఒకానొక రోజున సీమోను పేతురు కొన్ని వందల మంది ప్రభుని అంగీకరించారు. కొన్ని వేల మంది ఏమో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూస్తున్నాం మనం. కొన్ని వందల మంది రక్షింపబడ్డారు. ఆ లిస్టు రాయబడలేదు. కానీ అయితే ఆయన పరిశుద్ధాత్మలో నింపబడిగా ఉన్నాడు. అనేకులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఆ రోజుని. అయితే ఆయన ఒక మాట, ఆయన నోటి మాట వచ్చింది. ఏముంది? ఏం చదువు? యేసుక్రీస్తు నామమందు వారికి బాప్తిసం పొందవాలని. అంతే. ఇది పట్టుకున్నారు ఇప్పుడు కొంతమంది. అక్కడ దుర్సుమారిలో ఒక సంఘం ఉంది ఈ పేరుతోటి, యేసు నామున బాప్తిసం ఇస్తారంటే వాళ్ళ తండ్రిని పరిశుద్ధాత్మను ఒప్పుకోరు. గోట్లపాడులో సంఘం ఉంది, భీమవరంలో కూడా సంఘం ఉంది. ప్రతి ఇంటింటికి వెళ్తారు. అయ్యా ఇది మీకు తెలుసా? ఇది నిజమా అంటారు వాళ్ళు. ఇది నిజమా? ఏంటమ్మా? ఏంటి? చూడండి, ఒకనాడు అక్కడ అడిగాడు, ఏదేంట్లో కూడా అడిగాడు. ఇట్లాంటి నమ్మొద్దు మనం. ఇది నిజమా? ఏంటమ్మా? నిజం ఏంటి? అప్పుడు తర్వాత చెప్తానండి. అబ్బాయి లేదని చెప్పమ్మా. తర్వాత అంటే ఊరుకోమ్మను. లేదు చెప్పమంటా అనమాట అండి. ఏంటమ్మా అంటే ఏం లేదు, మీరు బాప్తిసం ఎలా తీసుకున్నారండి? ఎవరిచ్చారండి మీకు? పలానా మా దేవుని సేవకులు ఇచ్చారులేండి. ఎలా ఇచ్చారు మీకు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట. రేపొద్దున ఆ చిన్నప్పరావు తోటలో ఆ పెంటకొడ్డు వారి ఇంటికి వెళ్తారన్నమాట. 2-3 బయలుదేరుతారు. ఇప్పుడు నువ్వు ఎలా బాప్తిసం తీసుకున్నావు? నిజమా? కొత్తోడు, అసలే కొత్తోడు. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు చెప్పగానే వాళ్ళు ఏమైపోతారు? ఈయన ఇంకేముంది, ఇంతే సంగతులు. తప్పు జరిగిందని పొరపాటు అయిపోయింది. ఇది ఎక్కడండి? మీ సంఘం ఎక్కడండి? గోట్లపాడులో ఉందండి. అక్కడికి వచ్చాను ఆదివారం. ఇట్లాగా 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. దుర్సుమారు 20 కిలోమీటర్ల నుంచి వెళ్తారు. అలా ఎక్కడో మాదేపట్నం నుంచి వెళ్తున్నారు. ఎందుకో తెలుసున్నారు? తెలిసే వాళ్ళు ఏం నేర్పించారు వాళ్ళకి? యేసు నామముననే బాప్తిసం తీసుకుని. తప్పుడు సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి, సంశయాలు కలిగిన వాడు. మరికొందరు ఎట్లాంటి వాడు. వీళ్ళు యేసు కుమారుని మాత్రం ఒప్పుకుంటారు. అంటే కన్ను కేవలం బాప్తిసం అనే సిద్ధాంతం ఒకటే ఒప్పుకుంటారు వీళ్ళు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒప్పుకోవచ్చేమో కానీ బాప్తిసం మాత్రం ఏ నామని తీసుకోవాలి? యేసునామని. అలాంటి పనులు చేయి, పిచ్చి పిచ్చి పనులు చేయి. మనం ఇక్కడ నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు ఈ పూట నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం పేరట బాప్తిసం ఇస్తున్నానని చెప్పి నీటిలో ముంచడం జరుగుతుంది. ప్రియ సహోదరి, ఇట్లాంటి సమస్యలు రాగవచ్చు. తీసుకునే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. ఇక తీసుకున్న వాళ్ళకి కూడా మోసపోయేటకే. అందుకే అరే ఇలా పొరపాటు జరిగిందని రూట్ మార్చేసి వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి లేదా అనేక కిలోమీటర్ల నుంచి సంఘం మార్చి సంఘానికి వెళ్ళటంలో ఆస్కారం. సత్యాన్ని బట్టి కాదు సుమా, సత్యాన్ని బట్టి. మనం వేరే సంఘం నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇప్పుడు బైబిల్ విషయం వాక్యం లేదు అక్కడ. వాక్యం ఒకటే. వాక్యం ఉన్న స్థలానికి వెళ్ళాను నేను. అంతేకాదు అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం ఇది లేదు. నెలకోసారి సంవత్సరానికోసారి బైబిల్ ఎక్కడా లేదు. మేము ఆదివారం రొట్టె కూర్చోట కాదు, రొట్టె విరుచుటకు. రొట్టె ఆదివారం ఎందుకు వెళ్ళాం మనం? ఆన్ సండే వాట్ వీ హ్యావ్ టు గో సండే? సహవాసం, దేవునితో సహవాసం చేయాలా, సహవాసం చేయాలా. అంతేకాదు రొట్టె విరటాకి కూడుకోవాలి. ఇది సత్యం చెప్పేది. నెలకొకసారి ఎవరు చెప్పారు? నెలకొకసారి ఉందా? ప్రతి ఆదివారం ఉందా అని బైబిల్లో అడగచ్చు కొంతమంది బాధకులు. అది తప్పు. ఆదివారం అన్నారా లేదా? ఆన్ సండే when we reach to the church we break the bread. ఆదివారం కూడుకొని ఏం చేస్తాం? రొట్టెను చిన్న పొరపాటు జరుగుతుందండి. రొట్టె మనం విరిచి దానికి బదులుగా ఇతరులు విరిచేస్తాం. అమ్మాయి ఎవరు విడిచిపెడుతున్నారు మర్చిపోకుండా. కాబట్టి కుమారుని బట్టి సంశయాలు వస్తాయి. మూడవది చివరిగా పరిశుద్ధాత్మను బట్టి కూడా సంశయాలు రావడానికి ఆస్కారం ఉంది. పరిశుద్ధాత్మను కూడా ఒప్పుకొని వాడు కూడా ఉంటే ఉండొచ్చు. కాబట్టి అలాంటివి ఏమి లేకుండా మనం ప్రభుకి పూర్తిగా మనం అప్పగించుకోవాల్సిన అవసరత
ఉన్నది. అంతేకాదు చివరిగా మరొక మాట చూసుకొని ఈ ఇక్కడ 22వ వచనం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించు. చాలమ్మా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజంలోకి తెలుపక. ఈ పని చేయాలండి. అగ్నిలో జోగుచున్నట్టు, అగ్నిలో నుండి లాగుచున్నట్టు. ఏమన్నది ఇక్కడ? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎవరండి అగ్నికి జోగుచున్నవారు? ఎవరు అగ్నికి జోగుచున్నవారు? ఎవరు? ఎవరైతే యేసు ప్రభువుని ఇంకా నమ్ముకోలేదు, నమ్ముకొని సైతము వేరు బాధలకు, తప్పుడు బాధలకు లాగివేయబడుతున్న వారు కూడా అగ్నికి జోగుతున్నవారే. ప్రత్యేకంగా యేసు ప్రభుని ఎరగని వారంతా కూడా అగ్నికి జోగుచున్నవారే. మనం అగ్ని నుంచి తప్పించబడ్డాము, నిత్య నరకానికి తప్పించబడ్డాం, నిత్యరాజ్యానికి అర్హులు అయినాం దేవుని కృపను బట్టి. అయితే ఇంకనూ కొందరు మన గృహాల్లోనే ఉన్నారు. గృహాలు మందిరానికి వస్తూ కూడా దేవునికి పూర్తిగా అప్పగించుకునే వారు కూడా ఇక్కడ ఉండవచ్చు ఎవరైనా. కాబట్టి నీవు నేను మనం ఏం చేద్దామంటే వాళ్ళ కొరకు ఈ పని చేయాలి. ఒకనాడు దావీదు ఆయన రాజయ్యుడు కూడా 10వ వచనంలో నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని. మరి మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుడు అడుగుతున్నాడు, అమ్మా ప్రశ్నిస్తాను, సూటిగా ప్రశ్నిస్తాను, ఎంతమందికి చెప్పావు నీ బ్రతుకాలంలో? నువ్వు మన బ్రతుకాలంలో మనము ఎంతమంది పత్రిక ఇచ్చావు? కొన్ని వేల మందికి ఇచ్చి ఉంటాం మన పత్రిక, నో డౌట్. ఇక్కడ స్వార్థకు వచ్చి పత్రికలు పంచిన వారు ఎవరున్నారు? వాళ్ళంతా కూడా మనమే జోగుతున్నాం అగ్నిలో. అనేకులు అగ్నికి జోగుతున్న వాళ్ళకి మన ఇతరులకు స్వార్థ చెప్పకపోతే నువ్వు కూడా ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నావు? మంచిది, కొంతమంది ఇచ్చి ఉంటారు. అసలు స్వార్థలోకి పాలు పొందకుండా పత్రిక ఇవ్వకుండా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు? స్వార్థకు రాకుండా పత్రిక ఇవ్వకుండా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? దేవుడికి జవాబుదారి కదా. మనం దేవుడికి జవాబుదారిగా ఉన్నాం కదా. అగ్నికి జోగుచున్న వారిని అగ్ని నుండి బయటికి తీసుకురావాల్సిన అవసరత మనకు ఉంది కదా. కేవలం 4 గోడల మధ్య మైకి ముందేనా, మందిలో కూర్చునేనా మనం చేసేది? వెలుపలికి వెళ్ళొద్దా? కాబట్టి వెళదాం. ప్రభుత్వ ఈ నవంబర్లోనే వెలుపలికి కనీసం నెలకు ఒకసారి వెళదాం. ప్రతి వారం కాకపోయినా ఏదో ప్రభు ఏ స్థలాన్ని నడిపిస్తే ఆ స్థలానికి నేను వస్తానో కావాలి. చేతి చూపించుకొని అనం కానీ అంత ధైర్యం చేయను కానీ ఆ పేరు ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది చేయి చూపించారు. నేను ఎక్కడ వస్తానండి, నాకు ఒక అలవాటు ఉంది, మా అమ్మ బాబు నేర్పించారు. నేను ఎక్కడ వస్తానండి, నాకు ఒక అలవాటు ఉంది, ఇంతే చర్చికి వెళ్తాను వస్తాను అంతవరకే. మంగళవారం రాను, నేను శుక్రవారం రాను, నేను డైలీ లింక్ ప్రేరిక రాను. నేను వేరే ఊరు వచ్చి సువార్త పత్రికల నా ఇంట వంట ఎక్కడా లేదు. అలవాటు లేకపోయినా ఇప్పుడు అలవాటు చేసుకున్నారండి. ఇప్పుడైనా సరే అగ్నిలో నుండి లాగినట్టు కొందరికి రక్షణలోకి తీసుకురావాలి. అగ్నిలో నుండి రక్షణలోకి లాక్కురావాలి వాళ్ళు. కాబట్టి మనం ఈ గొప్ప దైవజనుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. నీ నీతిని నా హృదయం ఉంచుకుని నేను కోరుకుంటలేను, నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడి చేస్తున్నాను. నీ కృపను నీ సత్యం మహా సమాజానికి. ఎప్పుడు చేయాలి పని? 10 మంది వెళ్తున్నప్పుడైనా, 10 మందితో వెళ్తున్నప్పుడైనా ఈ పని చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు అంట్లు తోపురి ఒప్పు కూడా చేయొచ్చు. ఒక పని మనిషిగా మనం అక్కడ పనిచేస్తున్నాం అనుకోండి, వర్కర్గా ఉన్నాం, ఒక ఇంట్లో ఉంటున్నాం. అయ్యా నాకు ఒక అలవాటు ఉంది, మంచిదో చెడ్డది అనుకుంటాను నాకు తెలియదు, కానీ నీ జేబులో నుంచి డబ్బులు తీసిచ్చినట్టే అంతకంటే విలువైనవి. ఒక మనిషి యొక్క ప్రాణం యొక్క విలువ ఎంత తెలుసా? ₹1 అందామా? లెక్కలేదు. వారి ప్రాణం విమోచన ధరము. నీవు ఏ పని చేస్తున్నా ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు సంభాషణలో ఆ సందర్భంగా నిద్రపోగయ్యా సిమ్యోన్ కొట్టండి, నెత్తి మీద కొట్టండి.
థ్యాంక్ యూ, వందనాలండి. పట్టమని కాదు ఏంటి అలా అన్నాడైనా. అలసిపోయాడు పాపం నాలుగే. అందుకే కుర్చీ వేయకూడదు. కుర్చీలు ఎందుకు వేయదు తెలుసా? మరి ఎందుకు ఎర్రోడు కాదు, ఇలా అంత పెద్ద వయసు ఉంది కానీ వీళ్ళకి ఎర్రోడు అనుకుంటారు మీరు. బలహీన కాళ్ళు చేతులు ఇలా 10 నిమిషాలకి ఇలా ఎందుకు ఒళ్ళు నాకు కొట్టుకోండి అపోసిన పాలు అన్నాడు. మనం కూడా అందుకే నిద్ర రాకుండా ఉంటాయి. అందుకే గోడ చేరబడకూడదు, గోడ కూడా చేరబడకూడదు. గోడ చేరబడతారా ఎవరైనా? రండి మా సందర్భానికి వచ్చేద్దాం. ఏం చెప్తున్నాను? సందర్భం ఎక్కడ ఏం మాడలేదు. వారి ప్రాణ విమోచనను ఒక పత్రిక నా జేబులో తీస్తే మాస్క్ వచ్చింది. ఈ మాస్క్ తినాలి, మాస్క్ వచ్చింది ఇక్కడ తీస్తే పత్రిక రాలేదు. 4 పత్రికలు పెట్టుకో. కూరగాయల వ్యాపారం అనేది లేకపోతే చాట్ అంటే చాట్ అమ్మటం అంటే ఏంటి? ఏం చాట్? పానీపూరి చాట్ అమ్మే వ్యక్తిగా నువ్వు ఏ వ్యాపారం చేస్తేనే ఆ వ్యాపారం నీ దగ్గర, నీ షాప్లో, నీ కిరాణా కొట్ట అనేది, బడ్డీ కొట్ట ఏదైతే అక్కడ టౌన్లో ఒక షాప్ తెరుస్తున్నాడు. వాళ్ళు ఒక టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు ఒకప్పుడు. రాను దాంట్లో జెరాక్స్ షాప్ పెట్టుకున్నాడు. ఏమీ లేదు అక్కడ. టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, జెరాక్స్ షాప్ కాదు. ఇది కుటుంబాన్ని పెంచేస్తున్నాడు. అద్దె కడతాడు, 5,000 రూపాయలు అద్దె కడతాడు. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అన్నిటికీ మించారు. ఏం చేస్తాను తెలుసా? ఆ గొప్ప చెప్పడానికి ఇప్పుడు నేను అతను గుర్తురాలేదు. అతను టేబుల్ మీద ఎప్పుడు కూడా పత్రికలు ఉంటాయి. ఈ షాపులో ఇప్పుడు బలమైన రూపాయి వ్యాపారం చేస్తాడు ఆ మనిషి, ఆ వ్యక్తి, ఆ పెద్ద మనిషి. కానీ ఉన్నతమైన పని చేస్తాడు. అంతకు మించి పత్రికలు దాని మంది ఆ హాల్ నిండా దేవుని వాక్యాలు ఉంటాయి. నేను ఎవరిని? నా ఇంటి చూడవయ్యా. నేను ఎవరిని? నా పని చూడవయ్యా, నా క్రియలు చూడవయ్యా. ఏది సాక్ష్యం? ఏది? నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? అక్కడున్న శరణాలు ఉంటాయి. ఒక్కొక్క శరణము అమ్మాయిత్వం చదవచ్చు. మనం మాట పాడుకుంటాం. ఉందా? సాక్ష్యం ఉందా? ఎందుకు ఇలా ఖాళీగా ఉండటం గల కారణం అనేకులు 10, 20 మంది అంటే రాలేదు. 20 మంది కాబట్టి మనం కనుక రోషం కలిగి వాళ్ళైతే అగ్నిలో నుండి వెలుపలికి తీసుకొచ్చి రక్షించే ఉద్దేశం అనుకుంటే నిద్రపోతున్నట్టు ఉంటారు. జీవించుతున్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. నువ్వు వెచ్చగానే లేవు, చావగాలేను. నువ్వు వెచ్చగా ఉన్నావు. అందుకే నా నోట నుండి వచ్చే నువ్వు నీ మీద వేస్తాను. ఓ ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఎలా జీవించాలి? మనం పరిశుద్ధాత్మతో జీవించాలి. ఎలా జీవించాలి? మనం సందేహపడే వారిని రక్షించాలా? కరుణించాలి. మూడవదిగా అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షణలోకి తీసుకురావాలి. ఎలాగా? 10 మంది సువార్తకు వెళ్ళినప్పుడైనా, ఒంటరిగా ఉన్నప్పుడు, 2-3 వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, అలాంటి వారు నాకు తెలుసు. కొంతమంది చూశాను. నా మటుకు నేను కూడా అలాగనే చేస్తూ ఉంటాను. సుమా మర్చిపోవద్దు. ఏ సాధ్యమైనప్పుడు నా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను సువార్త కొంతమంది చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒంటరిగానే వెళ్ళాను. నా సేవా జీవితం ఒంటరిగానే ప్రారంభమైంది. ఎండగా రావాడ ఇంటి పేరు ఇక్కడ ఉన్నారు. అక్కడ ఎండవేళ వేసవకాలం టైంలో నేను ఒక్కడిగా వెళ్ళేవాడు. సువార్త చెప్పాను. నాతో ఎవరు వచ్చేవాడు. రావాడ లక్ష్మి గారు, లక్ష్మీరావు గారు పరిచయం అయ్యారు. మొట్టమొదటి కుటుంబంగా దేవుని మందిరానికి వచ్చారు. అటుపైన ఈయనంతా వచ్చారు. ఒక్కడిగా వెళ్ళిన సందర్భాలు నాకు దేవుని ప్రార్థన తీసుకొచ్చిన సందర్భాలు మనకుందా? మీకుందా? ఎంతమంది తీసుకొచ్చాను? ఎంతమంది చెప్పాను? కొన్ని వేల మంది ఇచ్చాను. అందరితో కాదు, ఒక్కడిగా మనం దేవుని లెక్క అప్పగించాల్సిన మోకరించున్నాం. ప్రార్థన చేసుకుందాం. బల దగ్గర కూడా